నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 3,20,00,000 వ్యయంతో బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ చెత్తను తరలిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం డంపింగ్ యార్డ్లో జరుగుతున్న చెత్త తరలింపు పనులను పరిశీలించారు. చెత్త తరలింపు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని మరియు వీధి కుక్కల సంతాన ఉత్పత్తి చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. నిరుపయోగంగా ఉంచిన కొబ్బరి పీచు తయారు యంత్రాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ను గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రణాళికతో ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవారమని, ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, సరైన రీతిలో చెత్త సేకరణ చేయకపోవడం కూడా ఒక కారణమన్నారు. ప్రస్తుతం చెత్త తరలింపు పనులు 33% జరుగుతున్నాయని, వాటిని మే నెలాఖరు నాటికి 50% పెంచే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డంపింగ్ యార్డ్ నుండి కొంతమేర గుంటూరు జిందాల్కు అదేవిధంగా స్థానికంగా ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఎందుకంటే కేవలం పైనున్న సర్వేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తగ్గ విధంగా ఒక ప్రణాళికకి సిద్ధం చేయమని కమిషనర్ని కనుక్కోవడం జరిగిందన్నారు. పురపాలక సంఘం నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కంకణం కట్టుకుని ముందుకు వెళతామన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న రైతులు పంట పొలాలు దెబ్బతిని నష్టపోతున్నారని, వారికి ఎటువంటి సంబంధం లేని డంపింగ్ యార్డ్ కారణంగా నష్టపోవడం బాధాకరమని, ఈ సందర్భంగా రైతులను మంత్రి నాదెండ్ల మనోహర్ క్షమాపణలు కోరారు. కొంత సమయం ఇస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. సీరియస్ టాస్క్గా తీసుకుంటారు. దీనికి ప్రయారిటీ ఇవ్వకపోతే మాత్రం నాన్ సీరియస్గా ఉంటే మీరు కరెక్ట్గా అదేనా, నీకు పని ఎక్కువైపోయిందా, ఉందా నీకు అట్లా ఇష్యూ, వర్క్ ఎక్కువ ఉందనే భావన ఉందా నీకు? చేయాలి మీరు. నీ వయసుకి ఎందుకు చేయలేకపోతున్నావు? ఏ వర్క్ చూసినా డిలే ఎందుకు అవుతుంది? టేకప్ చేయండి. అది ఎవరు దానికి కన్సర్న్డ్ సప్లయర్స్ ఉన్నారు, ఎవరు దానికి చేస్తారు? ఎన్నో అయిపోయింది దీన్ని ఆపరేట్ చేసి? 2-3 months. మినిమం 6 నెలలు అయింది. ఎక్కడ 2-3 months చూస్తే కనపడడం లేదా మనకి? అది మనం ఒకరిపైన ఆధారపడితే జరగవు పనులు మున్సిపాలిటీలో. ఎందుకు అవగాహన ఉంది కదా రమేష్కి బాగానే మున్సిపాలిటీ గురించి, ఎందుకు అట్లా వదిలేస్తున్నారు మీరు కూడా? ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ ఇచ్చారా నీకు గ్లౌజ్? ఈరోజే ఇచ్చారు కదా. ఏం చేసావు? వాడకపోతే మీకే నష్టం కదా, మీ ఆరోగ్యానికే కదా. వాళ్ళు ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి. రోడ్లు అవన్నీ మామూలుగా ఇటువంటి పట్టించుకోకపోతే ఎందుకు ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటారు? ప్రణాళిక అనేది మన దగ్గర ఉండాలి. ఆ ప్లానింగ్ లేకపోతే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆయన్ని? మున్సిపల్ మీటింగ్లో కానీ మీకు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆయన ఎట్లా ఒకళ్ళ చేసుకోగలుగుతారు? అందరు కలిసి వస్తేనే కదా. ఆ మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సర్ఫేస్ క్లీనింగ్ కాదు, పిట్ డిగ్ చేయాలి మీరు. చూడండి ఎంత ఉంది సీపేజ్ ఎంత ఉంది చూడండి మీరు. 3 feet తీసుకోండి మీరు. ఫ్లో చూసుకోండి, 3 feet తీసుకోండి. మీరు పిట్టి డిగ్ చేయకుండా మీరు సర్ఫేస్ క్లియర్ చేసుకుందాం పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఆయన ఎక్కడ ఉన్నారు? ఇందాక అక్కడ ఏదో మాడుతున్నారు ఆయన టెక్నికల్ ఆయన. ఎవరైనా ఆయన ఏంటి కాంట్రాక్ట్ ఏజెన్సీయా? సబ్ కాంట్రాక్ట్. దేనికి సబ్ కాంట్రాక్ట్? ఇది సుధాకర్ ఇన్ఫా సార్. ఓకే, ఆయన ఎవరు? ఇక్కడ ఈ వర్క్ చేపిస్తారు. అథరైజ్ పర్సన్ సబ్ కాంట్రాక్టర్, అసిస్టెంట్ కాంట్రాక్టర్ అవన్నీ మనకెందుకు? పిలిపించండి ఇటు. అదే నేను చెప్పేది, అది కూడా మన రెస్పాన్సిబిలిటీ అంటున్నాను నేను. మనం అటు వెళ్ళిపోతుంది, మనకి సంబంధం లేదనుకుంటే ఏమండి నేను చెప్పే కదా మీకు. చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. వితౌట్ హ్యావింగ్ ఎ గ్రిడ్ హౌ కెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్? మీరు అట్లా అన్నారని ఇంకా ఐడియా అనుకుంటా. 3 to 4 feet మీరు దిగ్ చేయబోతుంది. 4 feet అంటే మన అదో ప్రమాదం. 3 feet చేయండి. అదే మీరు అట్లా అన్నారని అనుకుంటా నేను మీకు చెప్తాను. No, you are yet to come here. Where what you have done there, same will be there. Flow ఎట్ ఉంది మీరు చూడండి. మీరు అవును అయితే ఉంది సార్. మాది నేను సో అక్కడి నుంచి పికప్ చేయండి, తప్పేంటి? అదే మీరు ఇందాక కాదు, నేను పక్క పొలాలకు వెళ్తుంటే అది మన బాధ్యత కాదా? మున్సిపాలిటీదే కదా బాధ్యత. మీరు అట్లా అన్నారని ఇంకా నేనేం చేయాలి, అది కంపల్సరీ చేయండి. ఓకేనా? కంపల్సరీ చేయండి, డిగ్ చేయండి. డిగ్ చేసినాకనే మీరు సర్ఫేస్ క్లియరింగ్ కూడా దాంతోపాటు సైమల్టేనియస్గా చేయండి. మీరు నేను వేసినట్టు ఆ గ్రిడ్ ఏదో బుక్ ఏది క్లియర్ కట్గా ఈ ఫాలో ఇట్ ఈజ్ అనే ఫాలో అండి. సరేనా? ఫాలో 1, 2, 3, 4. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, కమిషనర్ బండి శేషణ, పురపాలక సంఘ అధికారులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దానికి దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ని అనేక సందర్భాల్లో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు కూడా సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లో క్లియర్ చేసేవాళ్ళం. అయితే అప్పటికిప్పటికీ చట్టాలు బాగా మారినాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి కావాల్సిన నిధులు కూడా, ఎందుకంటే అంతిమంగా మనం పరిశుభ్రత పైన మనం ఎక్కువగా మనం కేటాయించకపోతే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. అంటే ప్రతిరోజు ఈ విధంగా పొగరావడం, ప్రతిరోజు ఇక్కడే తెనాలి నగరం మరియు చుట్టుపక్కల నుంచి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత ఇక్కడికి సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. నిన్న సమీక్షించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు 33% వరకే జరుగుతోంది తడి చెత్త, పొడి చెత్త అనేది చెప్పారు. సో ఒక మన సిబ్బందిలో కూడా మార్పు వచ్చి చైతన్యం తీసుకొచ్చే విధంగా మే నెలాఖరికల్లా స్వచ్ఛాంధ్ర మేము మే 17వ తారీఖున నిర్వహించాలనుకున్నాం. మే నెలాఖరికల్లా 50% పెంచేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆమెని కోరడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్లో దాదాపు 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. కొంతవరకు జిండాల్కి వెళ్తోంది, కొంతవరకు స్థానికంగా ఉపయోగించుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని చెప్పాను. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడా ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు ఈ పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు, రైతులు, వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కల అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము అందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది, ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అమరులైన 26 మంది పర్యాటకులకు సంతాపం తెలిపారు. రజిక పార్క్ నుండి స్వరాజ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ చేశారు. దాడికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. खबरदार बोलो भारत माता की, भारत माता, खबरदार 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 भारत माता की, भारत माता की. భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు, ముష్కరులు పెహల్గాం యాత్రకు వెళ్ళినటువంటి 26 మందిని, 50 మందిని మొత్తం మతం అడిగి, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడిగి ఉర్దూలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి కల్మాని పఠించి కొంతమంది బట్టలు ఊడదీసి చెకప్ చేసి వీళ్ళు ముస్లిమ్స్ కాదు హిందూస్ అనేటువంటిది డిసైడ్ చేసుకొని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపేయటం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ప్రజా సంఘాలన్నీ
నాన్ పొలిటికల్గా విద్యా సంఘాలన్నీ ఈ రోజున ఈ శాంతి ర్యాలీలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వాకర్స్ క్లబ్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ కానీ, పెన్షన్స్ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా సంయుక్తంగా ఐకమత్యంతో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మా అందరి విజ్ఞప్తి ఏంటంటే మత మౌఢ్యం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారతదేశం శాంతియుత దేశం కాబట్టి మనందరూ కూడా పరమత ఆపరేషన్ ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మేము శాంతిని భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ మన దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అందరం ప్రయత్నించాలని చెప్పి మేము సంయుక్తంగా అప్పీల్ చేస్తున్నాం. 4వ తరగతి చదువుతున్న తెనాలి విద్యార్థి అభిషేక్ గిన్నిస్ రూపత్రం అందుకున్నారు. విజయవాడలోని హలేల్ సంగీత పాఠశాలలో విద్యార్థి కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన ప్రపంచంలోని 18 దేశాలకు చెందిన 146 మంది విద్యార్థులు గంట వ్యవధిలో ఆన్లైన్ విధానంలో కీబోర్డ్ ప్రదర్శనలో పాల్గొనగా అది గిన్నిస్ రికార్డులో చేరింది. పాల్గొన్న వారందరికీ గిన్నిస్ ధ్రువపత్రాలు పంపిన క్రమంలో అభిషేక్కు ధ్రువపత్రాన్ని సంగీత పాఠశాల ప్రతినిధులు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. చిన్న వయసులోనే అభిషేక్ సంగీతంపై ఆసక్తితో సాధన చేయటమే కాకుండా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ ఛాంబర్లో విభాగాల వారీగా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధికి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో నిర్మించవలసిన రోడ్లు, డ్రైన్లు, మహిళా లింకేజ్ రుణాలు, శానిటేషన్ వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుండి 10 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. వాటితో పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయని, వాటి సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టేందుకు 4 కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. చిన్నావూరు పార్కు మాదిరి ఐతానగర్లోని పార్కులను అభివృద్ధిపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మే 2వ తేదీ నుండి మే చివరి వరకు పట్టణంలోని అన్ని డ్రైన్లను శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా జూన్ 1 నాటికి ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని దానికి ఎదురుగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్లోకి తరలించి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికల హామీలలో భాగంగా పట్టణంలోని బరెల్ గ్రౌండ్ విస్తరణకు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలిని అభివృద్ధి పరిచేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తహసీల్దార్ గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చూపించండి నాకు ఎంత అవుతుంది సెగ్రిగేషన్. 33% ఏంటంటే ఇంత పెద్ద మున్సిపాలిటీ ఇంత ఎక్విప్మెంట్ ఉంది. 33% ఇస్ వెరీ సాడ్. ఇది ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఓకేనా, నేను వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. నాకు మీరు ఆ బిల్స్, సాలిడ్ బిల్స్ కూడా మీకు ఇప్పుడు తెప్పిలేదు. ఎక్కడో ఎందుకు ప్రోగ్రామ్ అవేర్నెస్ ఎందుకు లేదు మనకి. ఫస్ట్ ఆర్డర్ నాకు గుర్తున్నదో నేను ప్లేస్ చేయించాను మీతో. ఇరిగేషన్ వాళ్ళది మనకేం సంబంధం, నాకు ఎన్ని అవుతున్నాను. ఓకేనా, మీ పని మీరు చేయండి, వాళ్ళతో కూడా ఎక్స్ట్రా చేపిస్తా పని. మీకు కనపడితే మీరు తీసేసేయండి. అది ఇరిగేషన్ కాలం మనకి సంబంధం లేదని అనబాకండి, పని మీరు చేయండి. ఓకేనా, టేకప్ చేయండి ఇమీడియట్గా. నేనే నెలలకు వచ్చిన నెల అయింది, 2 నెలల క్రితం ఇంకా పెయింటింగ్ అవుతుందని చెప్పారు ఆయన. ఎందుకు అంత ఉదాసీనంగా ఎందుకు పని చేస్తుంది? కనీసం మీరైనా మన ఆఫీస్ నుంచి పోయి చూసుకుని చేయాల్సింది కదా. ఫాలో అప్ ఎవరో వాళ్ళు ఆ రోజు వాళ్ళని పిలిచి మళ్ళీ గౌరవించి ఆ రోజు ఓపెన్ చేపిద్దాం. ఇంతకన్నా డిలే చేయకూడదు. లేదా యూ గుడ్ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జ్, యూ బీ రెడీ. క్లియరా? నువ్వు నాకు ఏం చేస్తావు తెలియదు. కూర్చుని 1వ తారీఖు కల్లా కమిషన్ గారి ఆధ్వర్యంలో ఫినిష్ చేయాలి. 1వ తారీఖు అయిపోవాలి. ఎస్టీపీ ఎక్కడ వరకు వచ్చిందండి? ఎస్టీపీ రోడ్డు సిమెంట్ రోడ్ కంప్లీట్ పేరు ఒక లేదు వేసి కర్మలు మొత్తం కంప్లీట్ అయింది సార్. రేట్ రంగానే మనం 2 రోజులు వేసేది ఎస్టీపీ 20 దాటిన తర్వాత వెళ్ళలేదు. సో ఆ వాళ్ళు మనం కట్టింది అంతా పర్ఫెక్ట్గానే ఉందా? రిజల్ట్ ఉంది, కరెక్ట్గా ఉందా?
ఈ సమ్మర్లో మనం ఇదివరకు మనం ఇచ్చిన ఓపెన్ ఆడిటోరియం దగ్గర పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా మనం ఏర్పాటు చేయగలుగుతాం. చూడండి, ఆ గ్రౌండ్ లెవెలింగ్ అని కొంచెం. తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు, నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతోటి. ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ 10 కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్న తపనతోటి గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక 10 crores శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఇటువంటి పరిస్థితి తెనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం. తడి చెత్త, పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు 4 కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం. తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ బాస్కెట్లు, బిన్స్, ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని నేను చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్రావూర్ పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేశాము, ఐతా నగర్లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసాం. టెండర్లు కూడా పూర్తి అయిపోయింది. ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం ఎన్నికలు అవ్వగానే 2వ రోజు నుంచే మేము తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా ఏవైతే ప్రధాన కాలువలు ఉన్నాయో, మరుగునీటి కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వాటినన్నింటినీ ఏ విధంగా క్లీనప్ చేశామో ఒక నెల ముందే ఈసారి జూన్ మాసం కాకుండా మేలోనే టేకప్ చేద్దామని అనుకున్నాం. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు తెనాలి ప్రాంతంలో మన పట్టణంలో ఉన్న ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున క్లీనప్ అనేది మొదలుపెట్టి పూర్తి చేసుకుంటాం. మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర నిర్వహించాలని అనుకున్నాం. భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఆఫీసు ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు. ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. జూన్ 1వ తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే నిర్మాణం చేసామో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగు, డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు. ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు. అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి. సో కొత్త పీపీపీ విధానంలో ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిపైన కూడా దృష్టి సారించాం. ఆ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవి కాలంలోనే పూర్తి చేయాలని అదొక నిర్ణయానికి వచ్చాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బెరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బెరియల్ గ్రౌండ్, మల్లెపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బెరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతా నగర్లో కూడా అదే విధంగా ఉన్న బెరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బెరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో, సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము ముందుకెళ్తాం. రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఒక ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా మన తెనాలిని మనం మార్చుకుందాం. మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో
ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెప్మా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను, అదేవిధంగా ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్, స్వింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు, రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం. మే మొదటి వారంలో ఆ మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని అక్కడ జరుగుతున్న పనులను కూడా పూర్తి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.